హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డెమో అయితే చూసారు కదా. ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. దీనికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి నేను చేసిన. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే ముందు అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, 2 ప్రాజెక్ట్లో ఒకటి బీట్ మార్క్ ఉంటుంది, ఒకటి షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. డోంట్ వరీ. ఫస్ట్ మనం బీట్ మార్క్ వెళ్ళిపోదాం. ఓకే, బీట్ మార్క్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గోడాల మీద అని వస్తుంది. దీనికి ఒకటే ఇచ్చాను మీకు. ఒకటి ఈ రైట్ యాంగిల్ అనేది ఒకటి వస్తుంది కదా, మీరు ఈ బీట్ మార్క్స్ అన్నీ మీకు కనిపించాలని నేను ఇది పెట్టాను. మీకు డిస్క్రిప్షన్లో ఇది డిలీట్ చేసేసేయండి. ఓకే, మీకు ప్రెస్ ఐకాన్ చేసుకోండి. మీరు సాంగ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు అలర్ట్ మోషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇది అయితే ఈ లిరిక్స్ కిందికి తీసుకురండి. ఓకే, ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఓకే, లేకపోతే ఒక నిమిషం, డూప్లికేట్ లేయర్ చేసుకున్నారు కదా, చేసుకొని మీరు ఇది ఫస్ట్ బీట్ మార్క్ నుంచి ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చినా కదా, అక్కడ దాకా మీరు ట్రాక్ చేసుకోవాలి. టైమింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఇది ట్రాక్ చేసుకోండి. ఓకే, గోడల మీద రెండు మీకు ఫాంట్ అనేది ఇచ్చేస్తాను మీకు. ఓకే, మీరు తెలుగు ఫాంట్ ఇస్తాను. ఓకే, మీకు ఇంగ్లీష్ చేసుకున్నా ఓకే, ఎందుకంటే గోడల మీద ఓకే, ఇది ఇలా జరుపుకోండి. గోడల మీద. ఓకే, గోడల మీద. ఓకే, ఇది కూడా ఇక్కడ దాకా ట్రాక్ చేసుకోండి. నేను చెప్తాను. ఓకే, ఇది కొంచెం పైకి పెట్టేసుకోండి. ఓకే, నేను గ్లో ఎఫెక్ట్ అన్ని ఎఫెక్ట్లు ఇచ్చినాను. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, లేకపోతే ఇంకొకసారి చూడండి. ఓకే, ఇది ఇక్కడ దాకా ట్రాక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మీకు స్టెప్ బై స్టెప్ మీరు ప్రెస్ ఐకాన్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఒక పిక్ తీసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఒక నిమిషం, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, 1 by 1 ఒక నిమిషం, 1 by 1 ఇట్లా చేసుకోండి మీరు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ మీరు ఫొటోస్ పెట్టేసుకోండి. నేను చెప్తాను, ఒక నిమిషం. ఈ ఫొటోస్ అన్నీ పెట్టేంత వరకు నేను వీడియో స్కిప్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, నేనైతే ఫొటోస్ అన్నీ నేను ఎండింగ్ వరకు పెట్టేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒకటి ముదిరాజు అని ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని మళ్ళీ మీకు నాగరాజు అని వస్తుంది. మీకు ఇక్కడ బీట్ మార్క్స్ ఇచ్చిన నేను. ఓకే, ఇక్కడ ముదిరాజు వస్తుంది, తర్వాత ఇక్కడ నాగరాజు వస్తుంది. ఓకే, నాగరాజు ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్. ఓకే, ఇది చివరిదాకా ఈ బీట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది కిందకి తీసుకురండి. ఓకే, రైట్. ఇలా కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇందులో మీరు టెక్స్ట్ రాసుకోండి. ఓకే, టెక్స్ట్ ఇక్కడ నాగరాజు వస్తుంది కాబట్టి మీకు నాగరాజు అని టైప్ చేసుకోండి. ఓకే, నాగరాజు. ఓకే, వచ్చేసింది కదా. తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఫొటోస్ పెట్టేసుకున్న తర్వాత మీకు మళ్ళీ 2 బీట్ మార్క్స్ ఇస్తాను నేను. అక్కడ ఆల్రెడీ ఇచ్చేసిన. ఇక్కడ ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇక్కడ ముదిరాజు రావాలి. ఓకే, ముదిరాజు వదిలిపెట్టండి. చివరిలో నాగరాజు అని వస్తుంది. ఆ నాగరాజు అనేది మీరు మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ట్రిమ్ చేసుకోండి. ఓకే, టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ముదిరాజాన్ని మళ్ళీ మనం టైప్ చేసుకోకుండా, నేను చెప్పేది మళ్ళీ మనం టైప్ చేసుకోకుండా, ఇది నాగరాజు వచ్చింది కదా, ఇక్కడ ముదిరాజు వచ్చింది కదా, మళ్ళీ ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ బీట్ మార్క్ దగ్గర మీరు పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్ చేసుకుంటే ముదిరాజు అని చేస్తుంది. ఓకే, ఇది ఎక్కడ దాకా ఉందో చూసుకోండి ఒకసారి. ఓకే, బీట్ మార్క్ దగ్గరికి. ఓకే, ఇది కిందకి తీసుకోవాలండి, ఇంతే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత షేక్ ఎఫెక్ట్కి వెళ్దాం. ఓకే,
షేక్ ఎఫెక్ట్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒకటి అవుతుంది, రెండు అవుతుంది. ఓకే, ఒకటోది మీరు ఏం చేస్తారంటే ఇది కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే నేను చూపిస్తాను. ఫస్ట్ నుంచి ఎక్కడ 2 పాయింట్ నుంచి 2 సెకండ్ నుంచి ఇవి ఎన్నైతే ఉన్నాయో 1/1 దాని మీద ట్యాప్ ఇవ్వండి. కాపీ కెమెరా ఐకాన్ పక్కల ఒకటి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ అని ఉంటుంది. ఇక్కడ ఆరో మార్క్ ఇవ్వండి. కలర్ ఆప్షన్, టైం ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇది ఓకే, ఇలా ఉంది. ఒకవేళ చిన్నగా ఫోటో చిన్నగా వస్తే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఒక తర్వాత ఒకటి ఇలా ఇప్పుడు మీరు డైరెక్ట్ పేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆరో మార్క్ అవసరం లేదు. ఓకే, తర్వాత ఇది వదిలిపెట్టండి. ఇది ఓకే, ఇది ఇక్కడ నుంచి ఎక్కడ దాకా, ఇక్కడ దాకా. ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ 11 సెకండ్ వరకు ఇదే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ 11 వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడ 4 వస్తాయి, 1 2 3 4 ఇవి కూడా వదిలిపెట్టండి. ఇక్కడ నుంచి మళ్ళీ 23 నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఒక 1/2 1/1 చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ రాండి. ఓకే, 1 2 ఒక 1/1 చేసుకున్నారు కదా, ఇది 4 అది 3. ఓకే, దీని ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. ఓకే, ఇది సింపుల్ ఉంటుంది కాబట్టి దీనికి ఏం అది ఇవ్వలేదు కాబట్టి. ఓకే, ఇది ఎక్కడి నుంచి అంటే 11 నుంచి కదా, 11 తర్వాత నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, 16 దానికి మొత్తం మీరు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే ఎట్లా, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇప్పటిదాకా మీరు కాపీ చేసుకున్నారు కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ క్లిక్ చేయండి, పేస్ట్ చేసేసింది. ఓకే, ఇట్లా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది 4వ ఎఫెక్ట్. ఇది 4వ ఎఫెక్ట్ 1 2 3 4 ఈ 4 ఎఫెక్ట్లకు మీకు షేక్ ఎఫెక్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ 4వ ఎఫెక్ట్ అనేది అక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. ఓకే, దానిపైన ట్యాప్ ఇవ్వండి, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బీట్ మార్క్లకు రండి. బీట్ మార్క్లకు వచ్చి ఎంతగా చేసుకున్నాం కదా మనం బీట్ మార్క్, ఇక్కడ 23 దగ్గరికి వచ్చేసేయండి. ఓకే, 26 దగ్గరికి వచ్చేసి ఒక్క నిమిషం 4 ఉంటాయి ఇక్కడ. ఓకే, సారీ, 20 నుంచి 1 1 2 3 4. ఓకే, దీనికి మీరు పేస్ట్ చేసుకోవాలి. ఓకే, దానిపైన ట్యాప్ ఇవ్వండి, ఎఫెక్ట్ మీద ట్యాప్ ఇవ్వండి, 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అన్నీ అయిపోయినాయి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఈ 3 అనేటివి ఇవి ట్యాప్ చేసుకొని దాన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఈ మూడింటిని కాపీ చేసుకోండి. కాపీ 3 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్కి వచ్చేసి ఓకే, ఇక ఫస్ట్ నుంచి మీరు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ 3 లేయర్స్. ఓకే, చూడండి అందంగా వస్తుంది. ఎందుకంటే ఇవి తక్కువ ఉంటాయి. అయితే ఈ మూడింటిని చివరి దాకా ట్రాక్ చేసేసాను అంతే. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇస్తాను. మీరు బ్యాక్గ్రౌండ్ అనేది అది నేను చూపిస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఇది పెట్టేసుకున్నాను నేను. ఓకే, దీన్ని రొటేట్ చేయండి. ఓకే, రొటేట్ చేసుకున్న తర్వాత 90 డిగ్రీస్ చేసుకోండి. 90 డిగ్రీస్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, తర్వాత మీరు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ట్రిమ్ చేసుకోండి. ఓకే, ట్రిమ్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసేయండి. ఏది లిరిక్స్ కిందికి తీసుకొస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, ఎక్కడైతే లిరిక్స్ వస్తున్నాయో అక్కడ ఫస్ట్ కూడా అంతే. ఫస్ట్ కూడా మీరు లిరిక్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు పెట్టేసుకోండి. ఓకే, ఇంత ఉంటుంది. ఇంకొకటి మీకు ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ డబ్బా షేప్ అది ఉంది కదా,
ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు దీంట్లో బ్లాక్ తీసుకోండి. బ్లాక్ తీసుకొని ఇది చివరిదాకా ట్రాక్ చేయండి. ఓకే, ట్రాక్ చేసిన తర్వాత దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం మనం. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి స్టార్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టార్ ఫీల్డ్ సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ ఇస్తే ఒక నిమిషం ఇది వద్దు, మనకి స్టార్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది, నేను చెప్పిస్తాను. ఓకే, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి స్టార్ ఫీల్డ్ అని వస్తుంది ఒకటి. ఓకే, అది సెంటర్ వస్తుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఓకే, దీన్ని మళ్ళీ దానిపైన ట్యాప్ ఇచ్చి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సూపర్గా ఉంటుంది వీడియో సూపర్ వచ్చింది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.